పాత లేబర్ కోడ్ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. సెప్టెంబర్ 6న కరీంనగర్లో జరగనున్న రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను సంఘ నేతలతో కలిసి ఆవిష్కరించారు. మహాసభలకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో కార్మికులు హాజరై విజయవంతం చేయాలన్నారు. సెప్టెంబర్ 6, 7, 8 తారీఖులలో కరీంనగర్ జిల్లాలో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభలను కార్మికుల ఐక్యత. ఆదిలాబాద్ జిల్లా కౌన్సిల్ సమావేశం ఈరోజు కామ్రేడ్ చంద్రకళ గారి అధ్యక్షతన జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము కరీంనగర్ లో సెప్టెంబర్ 6, 7, 8 తేదీన 4వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ 4వ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ గౌర్ గారు హాజరవుతుండ్రు. అదేవిధంగా అన్ని జిల్లాల నుండి అన్ని కార్మిక సంఘాలు, జాతీయ మన రాష్ట్ర సంఘాలు, అదేవిధంగా లోకల్ సంఘాలు అందరు హాజరవుతుండ్రు. ఒక 30,000 మందితో ర్యాలీ ఉంది 6వ తారీఖు. దాన్ని విజయవంతం చేయాలని ఈరోజు పిలిపిస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు దేశంలో మహాసభల కాలం జరుగుతుంది. మొన్న జిల్లా మహాసభలు జరిగిన ఆదిలాబాద్ జిల్లా మహాసభలు 19 జూలైకి, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర మహాసభలు 6, 7, 8 జరుగుతున్నాయి. జాతీయ మహాసభలు కూడా బెంగళూరులో జరగబోతున్నాయి. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నది. గత 107 సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి చట్టాలను బీజేపీ ప్రభుత్వము దొంగచాటున రద్దు చేసి కార్పొరేటు అదేవిధంగా యజమానులకు అనుకూలమైనటువంటి 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 కోడ్లు బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలు చేయడం జరిగింది. ఏదంటే ప్రతిపక్ష రాష్ట్రాలలో అమలు చేయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మేము డిమాండ్ చేస్తున్నాము, అసెంబ్లీలో ఈ 4 కోడ్లు రద్దు చేయమని తీర్మానం చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కనీస వేతనాలు 26,000కు పోరాటాలు జరగబోతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కొరకు ఎవరైతే ప్రభుత్వం నిర్ణయించిందో దాన్ని వెనుకకు తీసుకోవాలని, ముఖ్యంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి సిసిఐని పునరుద్ధరించాలని, అదేవిధంగా బ్యాంకులు, ఇన్సూరెన్స్ల ప్రైవేటీకరణ ఆపాలని, స్కీమ్ వర్కర్స్ అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా నిర్ణయించి కనీస వేతనాలు, ఈఎస్ఐ పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు 7,000 పెన్షను, కనీస పెన్షన్ 7,000 ఇవ్వాలని, అందరికీ కాంట్రాక్ట్ వర్కర్స్, అవుట్సోర్సింగ్ వర్కర్స్కు ఈ విధమైన డిమాండ్లతోటి రాష్ట్ర మహాసభలలో తీర్మానాలు చేసి పోరాటాలకు ఒక కార్యరూపం